ఈ వీడియో చూస్తున్నా తెలంగాణలో ఉన్న అందరు నిరుద్యోగులు, ఎస్పెషల్గా అన్ని లైబ్రరీలు ఉన్న నిరుద్యోగులు ఈ చిక్కడపల్లి లైబ్రరీని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినప్పుడు అత్యంత కీలక పాత్ర, ఒక రకంగా కేంద్ర బిందువుగా మారిన ఈ సిటీ సెంట్రల్ లైబ్రరీని ఆదర్శంగా తీసుకొని రాహుల్ గాంధీనే రప్పించగలిగిర్రు, మిగతా అందరిని ఇక్కడికి రప్పించగలిగిర్రు. అట్లాంటి సిటీ సెంట్రల్ లైబ్రరీని నిరుద్యోగులను ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని లైబ్రరీలు ఉన్న నిరుద్యోగులు, అది నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మెదక్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, మహబూబ్నగర్, వరంగల్, ఖమ్మము, నల్లగొండ అన్ని జిల్లాలో ఉన్న లైబ్రరీలో ఉన్న వాళ్ళందరూ కూడా కదలాలని, మాట్లాడాలని తెలియజేస్తూ 2 లక్షల ఉద్యోగాలు వెంటనే 2 లక్షల ఉద్యోగాలు వెంటనే 2 లక్షల ఉద్యోగాలు వచ్చాను. ఇక్కడికి వచ్చి నేను 2 years అయింది. లాస్ట్ టైం జస్ట్ 0.5 తోని కానిస్టేబుల్ ఈసారి డిగ్రీ ఎలిజిబిలిటీ ఉంది. ఎస్ఐ ఇక్కడ రూమ్ రెంట్లు కట్టలేక అండ్ ఇక్కడ వచ్చి ప్రిపేర్ అవుతుంది. ఈరోజు ఆయన నిమజ్జనాలు చేస్తుంది. మనం ఇక్కడ లైబ్రరీలో వచ్చి చదువుకుంటున్నాం. ఆయనకు మనకున్న తేడా ఏంది? అసలు మనం కూడా ఆయనలాగా నిమజ్జనాలు చేయాలంటే మనకు కూడా జాబ్ రావాలి కదా. ఆయన ఇస్తలేడు అంటే మన అందరం సిగ్గుచేటుగా తల దించుకోవాల్సి వస్తుంది. మనం దించుకోవద్దు, ఫస్ట్ ఆయన దించుకోవాలి. ఎందుకంటే మనం ఓట్లు వేయడం వల్ల తను విన్ అయ్యిండు, కానీ ఇప్పుడు ఆయన మనల్ని విన్ చేయాలని అనుకుంటలేడు. సో మన అందరం దీనిపైన ఒక ప్రత్యేక దృష్టి సారించాలని కోరుకుంటున్నాం.